నేరేడు పండ్లు తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా? తీసుకుంటే ఎంత తీసుకోవాలి? ఏంటి? అని దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను వినండి. ముందు ఈ నేరేడు పండ్ల హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను వినండి. దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది నరాలకు అండ్ కిడ్నీకి కూడా చాలా మంచిది. అదే కాకుండా దీంట్లో వైటమిన్ సి ఉంటుంది. అది మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా తగ్గిస్తుంది. ఇది బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే దీనిలో పొటాషియం మంచిగా ఉంటుంది కాబట్టి అది బీపీని కూడా మంచిగా కంట్రోల్‌లో పెడుతుంది. అండ్ అదే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇది కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఇంకేం బెనిఫిట్స్ అంటే ఇది వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఇదొక బెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ మంచిగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కోసం కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఫైనల్‌గా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ ఈవెన్ ఈ క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్‌ని షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా? యెస్, తీసుకోవచ్చు. ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్. దీనివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు అండ్ ఫైబర్ మంచిగా ఉంటుంది. దీంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే మరి షుగర్ ఉన్న వాళ్ళు ఇవి ఎన్ని తీసుకోవాలి? మంచిగా ఒక 4-6 ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవడం, కారం యాడ్ చేసుకోవడం, లేకపోతే ఈ జ్యూస్ చేసుకోవడం లాంటివి ఏం చేయకూడదు. ఇదేంటంటే ఫ్రూట్ లాగానే ఓ 4-6 పీసెస్ అలా తీసుకోండి. అర్థమైంది కదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.